నేను ఈరోజు ఇదిగో పెరుగు వడ చేయబోతున్నానండి. ఇదిగో 30 లీటర్ పెరుగు తీసుకున్నాను. దీన్ని చక్కగా ఈ విధంగా నేను కవ్వంతో ఇట్లా గడ్డగా ఉంటుంది కదా, అది కొంచెం నేను తిప్పుకుంటున్నాను, కొంచెం కరగబెడుతున్నాను. హలో, ఈరోజు నేను పెరుగులోకి వడేసానండి. ఈ పెరుగు వడ తయారు చేయబోతున్నాను. నేను ఇప్పుడు 30 లీటరు పెరుగు తీసుకున్నాను. నేను కొంచెం గడ్డలుగా ఉంటుంది కదండి, మజ్జిగ కవ్వం సహాయంతో ఇట్లా తిప్పితే అదంతా కరిగిపోతుంది, మనకు సాఫ్ట్గా తయారవుతుంది పెరుగు. చూపిస్తాను చూడండి. నేను ఇదిగో ఈ విధంగా వేసుకున్నాను. ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకున్నాను నేను, మరి గట్టిగా ఉంటుందని. నేను తీసేసి నేను దీంట్లో సాల్ట్ ఏమీ లేదండి, మనకు సరిపోయిన అన్ని వడలు దీంట్లో వేసేసుకుందాము. మునిగే వరకు వేసేసుకుందాము. ఇది నైట్ అంతా ఈ విధంగా పెడతాను. రేపు ఉదయము మనకి స్పూన్ సహాయంతో ఇట్లా మనకు ఆ పెరుగులంతా మునిగేటట్టుగా ఈ విధంగా మనకు రేపు మార్నింగ్ కల్లా పెరుగు ఈ మజ్జిగ పెరుగు లాక్కునేదన్నా బాగా ఈ పెరుగు అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి మనకి రేపొద్దున బాగా టేస్ట్ బాగుంటుంది. మనకు వడకంతా పెరుగు పట్టేసింది కాబట్టి ఈ నైట్ అంతా ఈ విధంగా నానబెట్టేసేసి ఇంకా ప్రాసెస్ ఉందండి, రేపు పొద్దున్న చూపిస్తాను. రేపు మార్నింగ్ ఈ నైట్ అంతా ఈ విధంగా మూతపెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అనుకో, రేపు పొద్దుటికి పుల్లగా అయిపోతుంది పెరుగు. అందుకని ఇప్పుడు ఏం సాల్ట్ ఏమీ లేదు, ఉట్టి పెరుగులోనే నేను వడను నానబెట్టేసా. నేను పెరుగులో నానేసుకున్నాను కదండి వడ. ఇది ఈ విధంగా నానింది, పెరుగంతా లాగేసుకుంది బాగా వడ, ఇట్లాగొచ్చింది. నేను ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తానో, దీంట్లో ఇంకా ఐటమ్స్ ఉన్నాయి వేసేటివి, అవి చూపిస్తాను. ఆయిల్ పెట్టుకున్నానండి పోపు వేసుకోవటానికి. ఆయిల్ హీట్ అయింది. మినప్పప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకుందాము. పప్పులు వేగినాయి కదండి. ఎండుమిర్చి, కొంచెం సన్నగా తరిగిన అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ బాగా యాగనిద్దాము. కొంచెం చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది. మనం పెరుగులో వడేసుకున్నప్పుడు సాల్ట్ వేయలేదండి, పులుపు వస్తుందని నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఆ పెరుగు కలిసేటట్టుగా కలిపెట్టుకుందాము. మనకు సరిపోయింది సాల్ట్. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకున్నాం కదా, మసాలా వేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి.
పప్పులు అక్కడక్కడ తగులుతా, అల్లం ముక్కలు తగులుతా మనకి పంటి కిందకి ఎంత బాగుంటుందో. సలవ ఒంటికి సలవ, పెరుగు సలవ, వడ కూడా అట్లా ఆయిల్ వేసుకొని ఉట్టిగా అట్లా తినుకోకుండా ఈ విధంగా తిన్నామనుకుంటే మనకి 2 వడలు తిన్నామనుకో తినగలిగితే చాలా అంటే చాలా బాగుంటుంది పొట్టలో. నేనైతే పెరుగు వడ ఈ విధంగా చేస్తాను. మీరే విధంగా చేస్తారు? అది బాగా పెరుగు వడక బాగా పట్టాలి కాబట్టి నేను ముందు నానబెట్టుకున్నాను మజ్జిగలో. తర్వాత నేను ఈ విధంగా పోపు వేసుకున్నాను. తింటుంటే స్మెల్ మంచిగా వస్తుందండి. తింటుంటే ఎంత బాగుంటుందో. ఈ విధంగా నేనైతే ఇట్లా చేస్తాను. మీరే విధంగా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా అనేక మంది చూస్తుంటుంటారు. ఓకే, బాయ్. అదిగండి, వీటిలో 2, 3 తిన్నామనుకో ఫుల్ పొట్ట నిండిపోతుంది. స్మెల్ యమగా వస్తుంది. చూడు బాగా నాని, వడ కూడా బాగా నానింది. చూడండి టేస్ట్ ఎంత బాగుందో. చాలా బాగుంది టేస్ట్. చూద్దాం, నేను టేస్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ చేయండి, తర్వాత నేను చేస్తాను. చాలా బాగుంది. దానిపైన ఇంకా కొంచెం డెకరేషన్ లాగా చేసుకోవాలంటే మిక్చర్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది.